అందరికీ స్వామి శరణం, అయ్యప్ప శరణం. జీవితంలో ఒక్కసారైనా అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలని అనుకుంటారు కదా. ఇక ఈ స్వాములను ఏ పేర్లతో పిలుస్తారో చూద్దాము. ఒకటవసారి వేసుకున్న స్వామిని కన్యాస్వామి అని పిలుస్తారు. రెండవసారి వేసుకున్న స్వామిని కత్తి స్వామి అని పిలుస్తారు. మూడవసారి వేసుకున్న స్వామిని గంట స్వామి అని పిలుస్తారు. నాలుగోసారి వేసుకున్న స్వామిని గదా స్వామి అని పిలుస్తారు. ఐదవసారి వేసుకున్న స్వామిని విల్లు స్వామి అని పిలుస్తారు. ఆరవసారి వేసుకున్న స్వామిని జ్యోతి స్వామి అని పిలుస్తారు. ఏడవసారి వేసుకున్న స్వామిని సూర్యస్వామి అని పిలుస్తారు. ఎనిమిదోసారి వేసుకున్న స్వామిని చంద్రస్వామి అని పిలుస్తారు. తొమ్మిదవసారి వేసుకున్న స్వామిని వేలు స్వామి అని పిలుస్తారు. పదవసారి వేసుకున్న స్వామిని విష్ణు చక్ర స్వామి అని పిలుస్తారు. 11వసారి వేసుకున్న స్వామిని శంఖచక్ర వరాహ స్వామి అని పిలుస్తారు. 12వసారి వేసుకున్న స్వామిని నాగపరగల స్వామి అని పిలుస్తారు. 13వసారి వేసుకున్న స్వామి శ్రీహరి స్వామి అని పిలుస్తారు. 14వసారి వేసుకున్న స్వామిని పద్మస్వామి అని పిలుస్తారు. 15వసారి వేసుకున్న స్వామిని త్రిశూల స్వామి అని పిలుస్తారు. 16వసారి వేసుకున్న స్వామిని శబరిగిరీశ స్వామి అని పిలుస్తారు. 17వసారి వేసుకున్న స్వామిని ఓంకార స్వామి అని పిలుస్తారు. 18వసారి వేసుకున్న స్వామిని నారికేల స్వామి అని పిలుస్తారు. ఇక 4వ రోజు అయ్యప్ప స్వామి పూజ ఈ విధంగా చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.